హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనం ఎఫ్పిఓ జనరల్ సైన్స్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఫస్ట్ యూనిట్ టెస్ట్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో లాస్ట్ సెషన్ లో మనం 43 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు నెక్స్ట్ క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. అండ్ ఇది కంటిన్యూ చేయబోయే ముందు ఈ క్వశ్చన్స్ ఎక్కడివి అని కొంతమంది అడిగారు. ఇవి వచ్చేసి మన ఎఫ్పిఓ జనరల్ సైన్స్ మనం క్లాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ క్లాసెస్ అయిపోయింది. క్లాసెస్ కి మీకు డీటెయిల్డ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, క్లాస్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎగ్జామ్ మనకి లాస్ట్ 30 డేసే 35 డేసే ఉంది కాబట్టి ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టీస్ కోసమే నేను మీకు డైలీ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ ద డే వీ హ్యావ్ స్టార్టెడ్ క్లాసెస్ అనమాట. సో మీకు మోర్ దెన్ 500+ ఎంసీక్యూస్ అనేవి జనరల్ సైన్స్ కి సంబంధించి నేను డైలీ ఎంసీక్యూ వీడియో సెషన్స్ లో కంప్లీట్ చేశాను. ఇది వచ్చేసి మన జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్. ఓకే, సో కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ది పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ PEDA అనేది ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తో సైన్ చేసుకోవడం జరిగింది. దేనికోసం? గ్రీన్ ఎనర్జీని ఫోకస్ చేయడానికి. దేనికోసం సైన్ చేసుకుంది ఈ యొక్క MOU అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్, బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ని డెవలప్ చేయడానికి ఆర్ ప్రొడ్యూస్ చేయడానికి సైన్ చేసుకోవడం జరిగింది. మరి బయోమాస్ అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీయా, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీయా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండ్ వాస్ రీసెంట్లీ గ్రాంటెడ్ నవరత్న స్టేటస్? ఇది మీకు రెండు న్యూస్ టాపిక్స్ లో కవర్ అవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కవర్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కవర్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకోవాలి కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఇంటిగ్రేట్ చేసే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది, ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చెప్పే గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఓకే, అండ్ ది ఆన్సర్ ఈస్ IREDA అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద గుజరాత్ హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ aims to generate how many gigawatt? ఎంత గిగావాట్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి దాని యొక్క టార్గెట్ అనేది పెట్టుకునింది. ఏది? సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ కంబైన్డ్. మనం క్లాసెస్ డిస్కస్ చేసినప్పుడు చూసాం సోలార్ ఎనర్జీ ఎంత కెపాసిటీ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము, అలాగే విండ్ ఎనర్జీ అనేది మనం ఎంత కెపాసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఏది హైయెస్ట్ ఉంది ఏది లీస్ట్ ఉంది అనేది చూసుకోండి, సరిపోతుంది అని కూడా నేను మన క్లాసెస్ లో మీకు చెప్పడం జరిగింది. సో ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. రైట్, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 30 gigawatt. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మిషన్ ఇన్ ఇండియా పర్స్యూయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ సోలార్ పవర్ కెపాసిటీ? సోలార్ పవర్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి మనం ఫాలో అవుతున్నటువంటి లేదా లాంచ్ చేసినటువంటి మిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, నేషనల్ సోలార్ మిషన్. గ్రీన్ రెవల్యూషన్ కాదు, మనకు తెలుసు దిస్ ఇస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అని చెప్పి. రైట్, మేక్ ఇన్ ఇండియా కాదు, అలాగే డిజిటల్ ఇండియా కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ది నేషనల్ సోలార్ మిషన్స్ టార్గెట్ వాస్ ఈవెన్చువల్లీ రివైజ్ టు డాష్ గిగావాట్ బై 2025-26. 2025-26 గాను ఈ యొక్క నేషనల్ సోలార్ మిషన్ అని ఇందాక మనం చూసాం కదా, ఆ నేషనల్ సోలార్ మిషన్ టార్గెట్ అనేది ఎన్ని గిగావాట్ కెపాసిటీ ప్రొడ్యూస్ చేయడానికి దాని టార్గెట్ ని రివైజ్ చేసుకుంది. అంటే ముందు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము, బట్ దాన్ని రివైజ్ చేయడం జరిగింది. ఆ రివైజ్ టార్గెట్ వచ్చేసి 100 gigawatt. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫేసింగ్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్? రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అనేది ఏ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తుంది, అంటే ఏ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. సో ది ఆన్సర్ ఈస్ అన్సబ్స్క్రైబ్డ్ టెండర్స్, డిలే ఇన్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్స్. ఇవన్నీ కూడా రీజన్సే. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబవ్ అనమాట. నెక్స్ట్. ఇండియా ఎయిమ్స్ టు రీచ్ డాష్ గిగావాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అండర్ ఇట్స్ న్యూ ఎన్డీ. అంటే నథింగ్ బట్ ఏదైతే ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 2030 లోపు ఎంత గిగావాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది అంటున్నారు. ఆన్సర్ ఈస్ 500 gigawatt. నేను మీకు పదే పదే చెప్పింది ఈ పాయింటే. ఈదర్ మీకు రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, వీటి యొక్క ఎనర్జీ కెపాసిటీస్ టార్గెట్స్ అయినా అడుగుతాడు, లేదంటే ఎంత గిగావాట్ టార్గెట్ అనేది పెట్టుకున్నాము అనేది అయినా అడుగుతాడు, దాని కెపాసిటీ అయినా అడుగుతాడు, లేదు అంటే దాని యొక్క ఇయర్ అయినా అడుగుతాడు అనమాట.
అండ్ అది రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ఎంత, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ఎంత, ఇవి చూసుకోవాలి. అలాగే మనకి ఏవైతే రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో కానీ, ఇవన్నీ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయో, అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో ఉన్నాయి మనకి కోల్ కావచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్ని కూడా కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కలిపి టార్గెట్స్ ఎంత ఉన్నాయి, రైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నిటి నుంచి మనకి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కెపాసిటీస్ ఎంత, ఏ ఎనర్జీ నుంచి మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, హైయెస్ట్ ఏది, లీస్ట్ ఏది, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్, which among the following converts heat from earth's interior into electricity? ఎర్త్ ఇంటీరియర్ నుంచి ఎలక్ట్రిసిటీకి ఏది కన్వర్ట్ చేస్తుంది అని అంటున్నారు. జనరల్ గా దీన్ని మనం ఏమంటాము అంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటాం, అంతేనా? సో ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీని ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటున్నారు. సో ఇక్కడ 4th ఆప్షన్ మీకు మిస్ అయింది. ఇది ఎగ్జామ్ లో మిస్ అవ్వలేదండి, మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఎక్స్పోర్ట్ చేయడంలో ఈ యొక్క మిస్టేక్ అనేది రావడం వల్ల మీకు ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ లో అయితే ఎలాంటి మిస్టేక్స్ అనేవి లేవు, ఇక్కడ మిస్ అయింది. బికాస్ ఆ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ సిరీస్ నుంచి పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ కాబట్టి కొంచెం ఇలా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లాంట్ ఇన్ విచ్ వాటర్ ఫ్రమ్ ఎ రిజర్వాయర్ టర్న్స్ ఇంటూ ఎ టర్బైన్ ఈస్ కాల్డ్ ఎ డాష్ ప్లాంట్. అంటే సింపుల్ గా దీన్ని తెలుగులో అర్థం చేసుకోండి. ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ఏం చేస్తుందంట, వాటర్ రిజర్వాయర్ లో ఉన్న వాటర్ ని టర్బైన్ లోకి తీసుకునే దాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ విల్ బి డ్యామ్. దాన్ని రిజర్వాయర్ హైడ్రో అని కూడా పిలుస్తాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యూయల్ వెన్ బర్న్డ్ ప్రొడ్యూసెస్ ది హైయెస్ట్ CO2 per unit ఎనర్జీ అమాంగ్ కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి మనకి, ఫాజిల్ ఫ్యూయల్స్ విచ్ ఆర్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో వీటిలో ఏది మనకి హైయెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కోల్. నెక్స్ట్, ద టర్మ్ పీక్ లోడ్ రిఫర్స్ టు ద మాక్సిమం. మనం లాస్ట్ క్లాసెస్ లో కెపాసిటీ లోడ్ అంటే ఏంటో చూసాము, ఇక్కడ వచ్చేసి మనకి అలాగే ఎఫిషియన్సీ అంటే ఏంటో చూసాము. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు మనల్ని, పీక్ లోడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. పీక్ లోడ్ అంటే నథింగ్ బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో, ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో దాని యొక్క డిమాండ్ ని బేస్ చేసుకొని చెప్పేదాన్ని పీక్ లోడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ ఈస్ డిజైర్డ్ ఇన్ ఎ గుడ్ ఫ్యూయల్. గుడ్ ఫ్యూయల్ కి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ గానీ ప్రాపర్టీస్ గానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది అని అంటున్నారు. హై కలరిఫిక్ వాల్యూ, ఈజీ ఇగ్నిషన్, క్లీన్ కంబషన్. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్సే కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, ఆల్ ది అబవ్ అనమాట. హై కలరిఫిక్ వాల్యూ ఉండాలి, లో ఉండకూడదు. అలాగే ఈజీ ఇగ్నిషన్ పవర్ అనేది దానికి ఉండాలి, అండ్ క్లీన్ కంబషన్ ఉండాలి. క్లీన్ కంబషన్ ఉంటేనే అది మనకి ఎన్విరాన్మెంట్ లోకి ఎక్కువ పొల్యూటెన్స్ రిలీజ్ చేయకుండా, అంటే పొల్యూషన్ జరగకుండా చూసుకుంటుంది. కాబట్టి క్లీన్ కంబషన్ అనేది కూడా గుడ్ క్యారెక్టరిస్టిక్ అని మనం చెప్తాం. నెక్స్ట్, ఎలక్ట్రాన్ క్యాప్చర్, బీటా డికే ఎక్సెట్రా ఆర్ టైప్స్ ఆఫ్. ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నమాట, రైట్. న్యూక్లియర్ ఎనర్జీలో వీటిని మీరు గుర్తు పెట్టుకోండి సరిపోతుంది, దీని గురించి డీటెయిల్డ్ గా అయితే స్టడీ చేయొద్దు, జస్ట్ అవి న్యూక్లియర్ రియాక్షన్స్ అని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ కూలెంట్ ఈస్ యూజ్ టు. న్యూక్లియర్ రియాక్టర్ లో మనం కూలెంట్ ని ఎందుకు యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. ఎందుకు, టు రిమూవ్ ది హీట్ ఫ్రమ్ ది కోర్. ఆ హీట్ అనే దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ కూలెంట్ ని యూజ్ చేస్తాం. ఓకే. అండ్ కూలెంట్స్ తో పాటు మోడరేటర్స్ అని మనం చూసాము, అలాగే కంట్రోల్ రాడ్స్ అనేవి కూడా యూజ్ చేస్తామని చూసాం. వీటిలో కంట్రోల్ రాడ్స్ గా వేటిని యూజ్ చేస్తాం, కాడ్మియం అండ్ బోరాన్ అన్నాం. అలాగే మోడరేటర్స్ గా D2O హెవీ వాటర్ యూజ్ చేస్తాం అన్నాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ లో యూజ్ చేసేటువంటి పార్ట్స్ అండ్ ప్రాపర్టీస్ ని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐసోటోప్స్ ఈస్ కామన్లీ యూస్డ్ ఇన్ ఫిజన్ రియాక్షన్. ఫిజన్ రియాక్టర్స్ అంటే నథింగ్ బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఫిజన్ అనేవి మనకి రెండు ఉన్నాయి. ఫిజన్ గురించి చూస్తాం, అలాగే ఫ్యూజన్ గురించి చూస్తాం. సో ఈ ఫిజన్ ఏదైతే ఉందో ఇది మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ లో జరుగుతుంది. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లో జరిగే ఫిజన్ లో మనం ఏ ఐసోటోప్ ని యూజ్ చేస్తాం కామన్ గా అని అంటున్నాడు. ఆన్సర్ ఈస్ యురేనియం 235 యూజ్ చేస్తాం, అలాగే ప్లూటోనియం 239 కూడా యూజ్ చేస్తాము. సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ సి. అండ్ థోరియం కూడా ఉంటుంది. మరి థోరియం ఇక్కడ ఎందుకు ఆప్షన్ లేదు అని మీకు డౌట్ రావచ్చు. మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాలంటే థోరియంతో ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్లూటోనియంతో ప్రొడ్యూస్ చేయొచ్చు, యురేనియంతో కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. ఇది కన్వర్ట్ అయ్యి థోరియం నుంచి యురేనియంకి రావాలంటే
డిఫరెంట్ స్టేజెస్ ఆర్ స్టెప్స్ అనేవి ఉంటాయి, ఆ తర్వాతే వస్తుంది. ఇక్కడ కామన్గా యూస్ చేసే ఐసోటోప్స్ అడిగాడు కాబట్టి యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239. నెక్స్ట్, the waste from nuclear reactors remains dangerous primarily because of న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే వేస్ట్ అనేది డేంజరస్ అని ఎందుకు అంటాము అంటున్నారు, బికాస్ ఆఫ్ ది లాంగ్ హాఫ్ లైఫ్స్ ఆఫ్ రేడియో న్యూక్లైడ్స్. ఎందుకంటే దీని నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవి రేడియో యాక్టివ్ మినరల్స్ కాబట్టి వీటి వల్ల రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ ఏదైతే జరిగిందో రష్యాలో, రష్యా మీన్స్ నథింగ్ బట్ ఇది జరిగినప్పుడు యుఎస్ఎస్ఆర్ అని పిలుస్తాం. సో ఇక్కడ జరిగినప్పుడు ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ వల్ల ఎంత ఇంపాక్ట్ అనేది పడింది హ్యూమన్ హ్యాబిటేషన్ మీద కావచ్చు. ఇప్పటికీ ఈవెన్ టుడే అక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్ అనేది లేదు అని కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం, రైట్? సో ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాటిని మనం న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి వచ్చే వేస్ట్ అనేది డేంజరస్ అని చెప్తాం. నెక్స్ట్, in combustion the ratio of air to fuel by mass is called the dash ratio. Combustion process లో ఎయిర్ ఈజ్ టు ఫ్యూయల్ యొక్క మాస్ రేషియోని ఏమంటాము అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాయికియోమెట్రిక్ రేషియో అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఎనర్జీ కన్వర్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద విండ్ టర్బైన్. విండ్ టర్బైన్ లో మనకి ఎలాంటి ఎనర్జీ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గా నేను మీకు చెప్పాను, డయాగ్రామ్ అనేది మీకు విండ్ టర్బైన్ గుర్తొచ్చింది అంటే ఇలా మనకి కింద నుంచి ఒక ప్లాంట్ అనేది ఉంటుంది. సో ఈ ప్లాంట్ కి ఇక్కడ మనకి ఇంజిన్ అనేది ఉంటుంది. ఆ ఇంజిన్ జనరేటర్ కి మనకి ఇలా ఫ్యాన్ టైప్ లో ఉంటాయి, మీరు మూవీస్ లో కూడా చూసే ఉంటారు. ఇవి మనకి టర్బైన్స్ అనమాట. ఈ టర్బైన్స్ మనకి ఎయిర్ ఎలా వస్తే ఆ డైరెక్షన్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ రొటేట్ అయినప్పుడు వచ్చినటువంటి దాన్ని ఈ జనరేటర్ లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆ జనరేట్ క్యాప్చర్ చేసుకొని ఆ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని దీని ద్వారా అండర్ గ్రౌండ్ సర్ఫేస్ లోకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పైప్ లైన్స్ కనెక్ట్ చేసుకుంటాం. ఇలా మనకి విండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రమ్ విండ్ టర్బైన్స్ అని మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది, విండ్ లో ఉన్నటువంటి కైనటిక్ ఎనర్జీ అనేది ఫస్ట్ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఈ జనరేటర్స్ లో. ఆ తర్వాత అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి అండర్ గ్రౌండ్ లోకి పాస్ అవ్వడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈస్ యూస్డ్ యాజ్ మోడరేటర్. న్యూక్లియర్ రియాక్టర్స్ లో మోడరేటర్స్ గా దేన్ని యూస్ చేస్తాం? గ్రాఫైట్ ని యూస్ చేస్తాము, హెవీ వాటర్ ని యూస్ చేస్తాము, లైట్ వాటర్ ని కూడా యూస్ చేస్తాం. సో ది ఆన్సర్ ఈస్ ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రోటాన్ చైన్ అండ్ సిఎన్ఓ సైకిల్ ఆర్ ప్రాసెసింగ్ ఇవి దేనిలో జరుగుతాయి అని అంటున్నాడు. ఇవి మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ లో జరుగుతాయి, రైట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ ఈజ్ సెంట్రల్ టు చైన్ రియాక్షన్ ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూజన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ లో ఫ్యూజన్ అడిగాడా చూసుకోండి. బికాస్ స్టేట్మెంట్స్ అనేవి రెండింటికి సంబంధించి స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో చైన్ రియాక్షన్ లో ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ లో జరిగే చైన్ రియాక్షన్ లో ఏ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతుంది మేజర్ గా అని అడుగుతున్నాడు. న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఇండ్యూస్ ఫర్దర్ ఫిషన్స్, ఇది కరెక్టే. కంట్రోల్ రాడ్స్ అబ్జార్బ్ న్యూట్రియన్స్ టు స్టాప్ రియాక్షన్ కంటే కూడా టు కంట్రోల్ ది రియాక్షన్ అని మనం చెప్పొచ్చు. ఎందుకు? బికాస్ కే వాల్యూని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్, మోడరేటర్ స్లో డౌన్ ది న్యూట్రాన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ కే వాల్యూని మెయింటైన్ చేయడానికి అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబౌవ్. ఎందుకు? బికాస్ ఈ యొక్క కే వాల్యూ అనేది కనుక మెయింటైన్ అవ్వలేదు అంటే ఏదర్ స్లో అయినా లేదంటే ఫాస్ట్ అయినా కూడా ఈ యొక్క కే వాల్యూ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయిపోతుంది. కే మోర్ దెన్ 1 అన్న అయిపోతుంది, కే లెస్ దెన్ 1 అన్న అయిపోతుంది. ఇలా అయిపోయింది అంటే ఆ రియాక్షన్ ని మనం కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు ఈ యొక్క ఫ్యూజన్ రియాక్షన్ లో వచ్చేవి మనకి న్యూక్లియర్ బాంబ్స్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వై ఈ యొక్క న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి డేంజరస్. నెక్స్ట్, విచ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈస్ బెస్ట్ ఫర్ కాన్స్టెంట్ 24 hours పవర్ సప్లై విత్ స్టోరేజ్. ఏ రెన్యూవబుల్ ఎనర్జీ బెస్ట్ అని అంటున్నాడు. సోలార్ ఎనర్జీ బెస్ట్ మనకి కాదు, ఎందుకంటే మనకి ఓన్లీ సన్ లైట్ ఉన్నటువంటి టైం పీరియడ్ విచ్ మీన్స్ మనకి సన్ ఉన్న టైం పీరియడ్ లోనే ఉంటుంది కాబట్టి 24 hours రాదు. నెక్స్ట్, విండ్ ఎనర్జీ. విండ్ అనేది మనకి 24 hours ఉంటుందా? విండ్ కూడా 24 hours అన్ని రీజియన్స్ లో ఉండదు. సో దట్ ఈస్ వై దీని మీద కూడా మనం డిపెండ్ అవ్వలేం. నెక్స్ట్, టైడల్ ఎనర్జీ నుంచి కూడా మనకి ఎప్పుడు అలలు హై టైడ్స్ అండ్ లో టైడ్స్ వస్తూనే ఉంటాయి అని కూడా మనం చెప్పలేం కాబట్టి ఇది కూడా కాదు. సో ది ఆన్సర్ ఈస్ హైడ్రో విత్ రిజర్వాయర్. రిజర్వాయర్ ఉంది అంటే ఏంటి? మనం
వాటర్ని ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 24 hours పవర్ సప్లై కావాలనుకున్నా కూడా దీని నుంచి మనం జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ హైడ్రో పవర్ అనమాట విత్ రిజర్వాయర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాచ్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లైవ్ క్లాసెస్ అనేది తీసుకున్నాం. పర్ డే 2 classes. ఆల్ 9 units ఏవైతే ఉన్నాయో 9 units డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది FPO వాళ్ళకి యూస్ఫుల్ అండ్ థానేదార్ వాళ్ళకి యూస్ఫుల్. కంప్లీట్ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే 4 to 5 units ఉంటాయన్నానో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసాం. బికాస్ అక్టోబర్లోనే మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి నవంబర్కి ఎండ్ చేసాం కాబట్టి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వరకు అంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతుంది. అండ్ దెన్ మెయిన్స్ ఫోకస్డ్, మెయిన్స్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ అనేది కూడా లేదంటే క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. PYQs కూడా మీకు ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద క్లాసెస్. అండ్ అడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి క్లాస్ కావచ్చు, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 units కి సంబంధించినటువంటి డైలీ డిస్కస్ చేసిన క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఫుల్ 9 units కి సంబంధించి ఇంక్లూడింగ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో పాటు మీకు ఈజీగా అర్థం అవడానికి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ గా పేపర్ 1 ఏదైతే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉందో ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి 600 questions టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 699 ఓన్లీ 699 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్ ప్రైజ్ ఇస్ 999 అనమాట. ఇప్పుడు 699 ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎన్రోల్ అవ్వండి. బికాస్ ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ 999 ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేసి అయినా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కోర్సెస్ చూసుకుంటే ఇవి ఓన్లీ FPO అండ్ థానేదార్ గురించి చెప్తున్నాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కాదు. FPO, థానేదార్ ఇవి రెండింటికి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్. ఎస్ఏ మెటీరియల్ 99 rupees కి ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎస్ఏస్ రాస్తున్నారు, ఎవాల్యుయేట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 essays అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇందాక మనం సిలబస్ చూసాం కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంతో పాటు మీకు పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఒక ఎడ్జ్ అనేది రావాలి ఎస్ఏలో అంటే మీరు యూనిక్ గా ఉండాలి. మీ ఎస్ఏ యూనిక్ గా ఉండాలి అంటే ఆ యూనిక్ పాయింట్స్ అనేది ఎగ్జామినర్ కనిపించాలి. కాబట్టి సో దానికోసం నేను పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా 10 essays అనేది అడిషనల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ మెటీరియల్. అండ్ దెన్ జనరల్ సైన్స్ కి సంబంధించే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కూడా 9 units అన్నాను కదా. సో 9 units కి ఈచ్ యూనిట్ 100 questions అనేవి ఉంటాయి. 9th unit మనకి కొత్త యూనిట్ కాబట్టి 200 questions ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు 1000 questions కవర్ అవుతాయి. అండ్ దెన్ 4 full length tests కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1200+ questions అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇన్ జనరల్ సైన్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో మీరు 40+ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు లింక్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్, ది కాన్సెప్ట్ ఆఫ్ నెట్ ఎనర్జీ గెయిన్ ఈజ్ యూజ్ టు జడ్జ్. ఈ యొక్క నెట్ ఎనర్జీ గెయిన్ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈల్డ్ ఆఫ్ రెన్యూవబుల్ సిస్టమ్స్ అనమాట. అంటే నథింగ్ బట్ ఎనర్జీ అవుట్ మైనస్ ఎనర్జీ ఇన్, బయటకు వెళ్ళినటువంటి ఎనర్జీ మైనస్ ఇన్సైడ్ ఉన్నటువంటి ఎనర్జీ, అంటే అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. దాన్నే మనం ఏమంటాము అంటే నెట్ ఎనర్జీ గెయిన్. అంతే కదా, అవుట్పుట్ లో నుంచి ఇన్పుట్ ని అవుట్పుట్ లోంచి ఇన్పుట్ ని తీసేస్తేనే మనకి నెట్ ఎనర్జీ గెయిన్ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది కార్నోట్ ఎఫిషియన్సీ సెట్స్ ది అప్పర్ లిమిట్ ఫర్. కార్నోట్ ఎఫిషియన్సీ అనేది అప్పర్ లిమిట్ దేనికి సెట్ చేస్తుంది అంటున్నారు. సో ది ఆన్సర్ విల్ బి హీట్ ఇంజిన్స్. హీట్ ఇంజిన్స్ లో మనం ఈ టర్మ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్రాసెస్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇన్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్. బయోఫ్యూయల్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు సోలార్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడాన్ని ఏమంటాము అంటారు, ఏ ప్రాసెస్ యూజ్ చేస్తుంది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఫోటోసింథసిస్. ఎస్, ఫోటోసింథసిస్ ఆన్సర్. ఎందుకు అంటే ఈ సోలార్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మనకి బయోఫ్యూయల్ ప్రొడక్షన్ చేయాలంటే బయోమాస్ యూజ్ చేసి చేస్తాం. సో ఈ బయోమాస్ అనేది కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
ఇన్ ఇండియా ద డే టు సెలబ్రేట్ అండ్ రైజ్ అవేర్నెస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్. రెన్యూవబుల్ ఎనర్జీని మనం ప్రమోట్ చేయడానికి ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఏంటి అంటున్నాడు. డేస్ కూడా మనకి ఇంపార్టెంట్, బట్ బికాజ్ మనకి ఈ యొక్క చాప్టర్ నేమే ఏంటి, మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి కాబట్టి, ఏ రోజు మనం రెన్యూవబుల్ ఎనర్జీ గురించి అవేర్నెస్ రైజ్ చేయడానికి ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే అక్షయ్ ఊర్జా దివస్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఎనర్జీ సోర్స్ డామినేట్స్ ఇండియాస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. అందుకే నేను కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి అని అంటున్నాను. కరెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది మీకు తెలియాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మీరు అప్ టు డేట్ ఉండాలి. అప్పుడే మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో ఏ ఎనర్జీ సోర్స్ అనేది ఎక్కువ కెపాసిటీ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఐడియా ఉంటుంది. సో ది ఆన్సర్ ఇస్ కోల్ ఆర్ థర్మల్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఫ్యూజన్ ద ఫ్యూయల్ ఆఫన్ యూస్డ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్. అండ్ ఫ్యూజన్ అంటే నథింగ్ బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ లో మనం ఫ్యూయల్ ని ఏ ఫ్యూయల్ కాంబినేషన్ లో యూజ్ చేస్తాం అంటున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డ్యూటీరియం అండ్ ట్రిటియం. ఏంటి డ్యూటీరియం అండ్ ట్రిటియం? దీస్ ఆర్ ఐసోటోప్స్ అనమాట, హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్, రైట్. నెక్స్ట్, టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ ఎమిషన్ ఇన్ కోల్ ప్లాంట్స్ వన్ కెన్ ఎంప్లాయ్. కోల్ ప్లాంట్స్ లో మనకి, కోల్ ప్లాంట్స్ అంటే ఏంటి, మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ వచ్చేసి మనం కోల్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ కోల్ జనరేషన్, కోల్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసేవి మనకి కోల్ ప్లాంట్స్ అనమాట. వీటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి అంటున్నారు. కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ చేయొచ్చు, కో ఫైరింగ్ విత్ బయోమాస్ చేయొచ్చు. సో దట్ మనకి ఆ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించి ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబవ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ సోలార్ పంప్స్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో మనకి సోలార్ పంప్స్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి? పిఎం కుసుమ్. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి, బికాస్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో మనకి దేని గురించి వచ్చింది, FPO ప్రిలిమ్స్ 2025 లో మనకి వచ్చిన క్వశ్చన్ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఎందుకు? రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్, హౌసెస్ పైన రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ గురించి ఈ యొక్క క్వశ్చన్ అనేది అడిగారు. సో కరెంట్ అఫైర్స్ అనేది మీరు అప్ టు డేట్ ఉండాలనేది ఇందుకే. మరి అగ్రికల్చర్ లో యూజ్ చేయాలి సోలార్ పంప్స్ అని తీసుకొచ్చిన స్కీమే పిఎం కుసుమ్. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ఎ కో ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విత్ ఇండియా? ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మీరు ఎక్కడ చదవాలి? రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో మీరు ఏదైతే సోలార్ ఎనర్జీ ఉందో ఆ సోలార్ ఎనర్జీలో ఈ పాయింట్ ని కవర్ చేసుకోవాలి. దానిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి చూస్తాం. రీసెంట్ గా ఇండియాని ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సెక్రటేరియట్ గా కూడా చెప్పడం, డిక్లేర్ చేయడం జరిగింది, రైట్. సో ఈ యొక్క కంట్రీ, ఏ కంట్రీ కో ఫౌండర్ అని అడుగుతున్నాడు అలాంగ్ విత్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ఇండియా అండ్ ఫ్రాన్స్ వచ్చేసి ఫౌండర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ ఇన్ ఇంటిగ్రేటింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటూ గ్రిడ్? రెన్యూవబుల్ ఎనర్జీని గ్రిడ్ లోకి చేయడానికి మేజర్ ఛాలెంజెస్, ఫేస్ చేసినటువంటి మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటున్నారు. ఇంటర్మిటెన్సీ, స్టోరేజ్ కన్స్ట్రెయిన్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్. ఇవన్నీ కూడా మనకి కరెక్ట్. ఇప్పుడు న్యూస్ లో చూస్తూనే ఉంటారు, ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అని వింటుంటాం. స్టోరేజ్, మనం స్టోర్ చేసుకోవడానికి సరైన సదుపాయాలు అనేవి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా రీజన్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబౌవ్. సో ఇక్కడికి కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసాం. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి జనరల్ సైన్స్ యూనిట్ 1. అంటే మనకి ఎవ్రీ యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. స్టాటిక్ ఉంటాయి, స్టాటిక్ తో పాటు కరెంట్ కూడా ఉంటాయి. ఏ యూనిట్ లో అయితే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయాలో ఆ యూనిట్ లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో 9 యూనిట్స్ కి 900 క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ ఫస్ట్ యూనిట్ మాత్రమే మనం ఈ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ని మీరు ఎలా అనలైజ్ చేయాలి, క్వశ్చన్ ని చదివినప్పుడు మీరు ఏ పాయింట్స్ ని చూడాలనడానికి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. నేను అండర్లైన్ చేసే పాయింట్స్ మీరు ఎగ్జామ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్. ఆన్సర్ ఎలా తెలుస్తుంది అంటే ఈ పాయింట్ మీకు అర్థమైతే మీకు ఆన్సర్ ఏం చేయాలనేది తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ వై ఫస్ట్ పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ విన్న తర్వాత కనుక మన స్టూడెంట్స్ నీట్ గా టెస్ట్ సిరీస్ రాస్తే యూనిట్ వైజ్ ఒక యూనిట్ మీరు క్లాసెస్ ఆల్రెడీ వినేశారు కాబట్టి
ఒకసారి మెటీరియల్ నుంచి కానీ మళ్ళీ క్లాస్ వినడం కానీ రివైజ్ చేసుకొని ఈ టెస్ట్ కనుక మీరు రాశారు అంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎఫిషియన్సీ కంటే కూడా మీరు ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.